ప్రేమ కలిగినటువంటి దేవునికి, ప్రేమ స్వరూపి అయినటువంటి దేవునికి మొదటగా మహిమ కలుగును గాక. ఈ యొక్క మాటలు వినిచున్నటువంటి శ్రోతలందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినాన మనము నూతన మన్నా గురించి తెలుసుకోబోతున్నాం. ఇజ్రాయేలు ప్రజలు ఆహారం కొరకు అరణ్యంలో మొరపెట్టగా దేవుడు పరలోకము నుండి మన్నాని కురిపించాడు. 40 సంవత్సరములు ఇజ్రాయేల్ ప్రజలు మన్నా తిన్నారు. ఈ రోజు యేసు ప్రభు తన శరీరాన్ని విశ్వాసులమైన మనకు నూతన మన్నాగా అర్పించాడు. జీవ ఆహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పిగొనడు అని మనము చదువుకున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆలోచన చేస్తే ఇందులో ఒక గొప్ప మర్మమును మనము తెలుసుకుంటాం. నిత్యత్వంలో ఆయనతో పాటు ఎల్లప్పుడూ జీవించినట్లు ఏది దాచుకోకుండా సమస్తాన్ని మనకు అనుగ్రహించిన అద్భుత కుమారుడైన రక్షకుడిని కలిగి ఉండినప్పుడు మనము ఎంతో ధన్యులమై ధన్యకరమైనటువంటి జీవితమని పొందిన ద్వారమై ఉంటాం. ప్రభు వల్ల కార్యక్రమంలో మనం ఎప్పుడు పాల్గొన్నా ఆయన మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకోవాలని ఆజ్ఞాపించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. బలిలో పాల్గొన్న తరువాత వారి రోగముల నుండి వెంటనే స్వస్థత పొందిన క్రైస్తవులు ఎందరో ఉన్నారు. నూతనమన్న అయిన యేసు ప్రభువుని దేహము మన రోగాలకు స్వస్థతనిచ్చేందుకు విరుగొట్టబడింది. ఆయన రక్తము మన పాపములను రక్షించుటకు చిందించబడినది కనుక మనం ఎప్పటికీ ఆయనకు వందనస్తులమై ఉన్నాము. ఈ విషయాన్ని బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తూ మనమందరము ఆయన యొక్క ప్రేమలో వర్ధిల్లుచు ముందుకు సాగుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.